ఏంటో నీరసంగా చెప్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? నేను నా సహోదరునికి పూజ చేయండి ఉత్తరవాదినా లేకపోతే నేను నా సహోదరుని కావలి వాడనా అంటారా ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు ఎందుకు తీసుకోవాలి? సురేష్ గారి సెషన్ విన్న తర్వాత ప్రజలు ఇంకా రాలేకపోయారు. అందుకోసం డౌట్స్, ఎనీ డౌట్స్ ప్లీజ్. మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నారు. డౌట్స్ ఏమైనా? రెడీ అవుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మిరకిల్స్ ద్వారా ఎవరైనా ఫెయిత్లోకి వచ్చే అవకాశం ఉంది అని అంటే అప్పుడు ఆ మిరకిల్స్ గిఫ్ట్ అనేటువంటిది ఫంక్షన్ అవుతుందా? అదే ఎవరైనా దానికి ఆన్సర్ అవుతుంది ఎలా చెప్పగలరు? విశ్వాసం ఉంచింది. సో ఆ విశ్వాసం ద్వారా హెల్త్ అనేది క్యూర్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం స్టాండర్డ్. ఇంకా ఏదైనా చెప్పగలరు ఆన్సర్? అదే మిరకిల్స్ జరగడానికి ఒకవేళ విశ్వాసం రావడానికి వాళ్ళకి అది ఆధారం అయితే, ఒకవేళ అందరి జీవితంలో మిరకిల్స్ జరగకపోవచ్చు. అప్పుడు వాళ్ళ విశ్వాసం దాన్ని బట్టి ట్రై చేసేది అయిపోతుంది. నేను స్క్రిప్చర్ నుంచి ఆలోచిస్తున్నాను, మీరు ఆన్సర్ చెప్తూ ఉండగా. నేను అందుకని కావాలని చెప్పి మార్నింగ్ మీకు ఆ 2 కేసెస్ చూపించాను. ఒక పక్కన స్టీఫెన్ని, మరో పక్కన ఫిలిప్ని. నేను కావాలని చెప్పి 2 కింగ్డమ్స్ గురించి మాట్లాడాను. కింగ్డమ్ ఆఫ్ సేటన్ వాస్ ఆపరేటింగ్ త్రూ సైమన్ ద సార్సరర్. గాలివాడైన సీమోన్ ద్వారా సాతాను రాజ్యం బలంగా పనిచేస్తున్నాడు. వాడు ప్రజలు విభ్రాంతి పరుస్తున్నాడు. దేవుని మహాశక్తి అనబట్టి వాడు ఇద్దరే అని చెప్పి అందరూ అతను లక్ష్య పెట్టారు. అక్కడ యాక్చువల్గా ఆలోచిస్తే పీపుల్ వర్ అండర్ ద స్పెల్ ఆఫ్ సైమన్. అతని మంత్రంలో పడిపోయి ఉన్నారు అనమాట వీళ్ళందరూ కూడా. అలాంటి చోట ఫిలిప్ దేని గురించి మాట్లాడాడంటే దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. మీరు కింగ్డమ్ అనుకుంటున్నారు, ఈ కింగ్డమ్ కంటే అసలు కింగ్డమ్ ఏది, కింగ్ ఆఫ్ కింగ్స్ ఎవరు చూపించడం కోసం అక్కడ మనకి ఆయా రకాల పవర్ఫుల్ ఇన్సిడెంట్స్ మనకు కనబడుతుంది. దేవుని పవర్ని ఎగ్జిబిట్ చేయడానికి, డెమాన్స్ట్రేట్ చేయడానికి. వద్దునే మిరకిల్స్ కోసం అని చెప్పి మిరకిల్స్ జరగడం అనేటువంటిది అది దేవుడి విధానం కాదు. అందుకే మాకు ఒక సూచన క్రియ చూపించు అని అన్నారు వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ఏం చేశాడు? యోనాకి ఇచ్చినటువంటి సూచక్రియ మీకు లేదన్నాడు, కొన్నానన్నాడు. అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడుతున్నటువంటి అచ్చంగా మళ్ళీ స్క్రిప్చర్స్ నుంచి మోడల్ తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళకి ఏమి ప్రత్యేకంగా చూపించాల. నేను ఫలానా అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. వాటి కోసమే ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా దొంగపడాల్సి వస్తుంది, తప్పదు. అచ్చంగా అదే
కాబోలు అనుకునేటువంటి వాడు. సునీత, ఇప్పుడు దీనికి సమస్య అంతా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అండర్స్టాండింగ్ అంటే దేని వల్ల అండర్స్టాండింగ్? ఎందుకు అండర్స్టాండింగ్ లో లోపం ఉంది చెప్పండి? టీచింగ్ ప్రాబ్లం. సంఘం వాక్యాన్ని నేర్పించాల్సిన స్థాయిలో నేర్పించడం లేదు, నేర్చుకోవాల్సిన స్థాయిలో నేర్చుకోవడం లేదు. అక్కడ జరుగుతున్నటువంటి సమస్య అన్నమాట. సరే, ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? వాక్యంలో ఇవ్వబడినటువంటి గిఫ్ట్స్ ఇంపార్టెన్స్ ని బట్టి లిస్ట్ చేయబడ్డాయి. నో అనే వాళ్ళు చేయొద్దండి, ఎస్ అనే వాళ్ళు చేయొద్దండి. ఎస్ అనే వాళ్ళు ఆధారంగా చూపించగలరా? సద్దులు కొంచెం గట్టిగా అన్నిటికీ సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎలా అంటే ఆర్గన్స్ ఆఫ్ ఎ బాడీ లాగా. మీరు ఒకసారి 12వ అధ్యాయంలో వెళ్ళండి. 12వ అధ్యాయంలో ఏ 12వ అధ్యాయం? కొరింథియన్స్, 1 కొరింథియన్స్ 12th చాప్టర్ 12వ అధ్యాయంలో 28 దగ్గరికి చూసుకోండి. ఇది ఆర్డర్. దేవుడు ఆర్డర్ ఇచ్చాడు. కావాలని చెప్పి ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కావాలనుకోండి కొంచెం కిందకి వెళ్ళి ఒక స్పెసిఫిక్ ఫ్రేజ్ చూడండి. 31 చదవండి. మళ్ళీ కృపావరములలో శ్రేష్టమైన వాటిని. కొన్ని ట్రాన్స్లేషన్స్ గ్రేటర్ గిఫ్ట్స్ అని అంటారు. ఒక సెన్స్ ఏమంటుందంటే స్ట్రాంగర్ అని అంటుంది, ఒక సెన్స్ ఏమో బెటర్ అని అంటుంది, ఒక సెన్స్ హైయర్ అని అంటుంది, ఒక సెన్స్ బెస్ట్ అని చెప్తుంది. ఇవ్వండి అక్కడ. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అందుకోసమే ఒకసారి మీరు చివరికి వెళ్ళినట్లయితే ఆ లిస్టులో చివరికి ఏమేమి ఉన్నాయి? అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు. మనం స్పెక్టాక్యులర్ అని చెప్పుకునేటువంటి గిఫ్ట్స్ ని దేవుడు ఎక్కడ పెట్టాడనంటే కింద పెట్టాడు తీసుకుని వచ్చి. అన్నిటికంటే లాస్ట్ ఏముంది? దాంట్లో టంగ్స్ ఉంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ ఆర్డర్ వల్ల యూస్ ఏంటి అని అంటే సంఘానికి ఉపయోగపడవలసినటువంటిది ప్రదర్శన కాదు. సంఘానికి ఉపయోగపడవలసింది వాక్య వివేచన, వాక్య బోధన. అది దాని గురించి అన్నమాట. ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు ఫోకస్ అంతా దేని దగ్గర వచ్చేస్తుంది? మొట్టమొదటి టంగ్స్ మీదకి, హీలింగ్స్ మీదకి, మిరకిల్స్ మీదకి ఈ హడావిడి ఎక్కువైపోయింది. వాక్యం చెప్పడం లేదండి. వాక్యం ఆర్డర్ అందుకనే ఇచ్చింది. బహుశా మా అనుమానం ఏంటంటే 21వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంటుందో దేవుడు ముందుగానే చూశాడు. ముందుగానే చూసి ఈ లిస్టులు తయారు చేశాడు. ఎవరు నమ్మడం లేదు. నేను కొంచెం ఎగటాలి నన్ను ఎవరు నమ్మేంటి? నిజమే అయ్యోటి తెలియదంట. ఏంటి? నేను నా దర్శనంలో ఇన్వాల్వ్ అయ్యాను. సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారా? ఇన్వాల్వ్ అయితే నమ్మాలి. నేను నమ్మలేదంటే అంటే నేను నిద్రపోతున్నానని చెప్పి. విషయం ఏంటంటే
పూర్తిగా నేర్పిస్తుంది. ఈ మాట చదవండి, కొరింథీయులకి కి రాస్తూ అదే అధ్యాయం 30 వచనం చదవండి ఎవరైనా ఒకరు. అందరూ స్వస్థపరచుకోవాలి గలవారా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? చూసారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? ఒక సిద్ధాంతం ఏమని చెప్తుంది అని అంటే, నువ్వు భాషలు మాట్లాడితేనే అని చెప్తుంది. అంటే ఇది నిజానికి గిఫ్ట్ అయితే వాళ్ళు ఏమంటారంటే, ఇది నీ స్టడీ సర్టిఫికేట్ అని అంటున్నారు, ఇది నీ కాండక్ట్ సర్టిఫికేట్ అని అంటున్నారు, ఇది నీ సాల్వేషన్ సర్టిఫికేట్ అని అంటారు కొంతమంది దీన్ని. కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, అది ఒక వరం అని చెప్తుంది. ఆయనకి ఇష్టమైతే నాకు ఇవ్వచ్చు, ఇష్టం లేకపోతే అక్కర్లేదనిపిస్తే పక్కన పెట్టచ్చు దాన్ని. అడిగితే భాషలో మాట్లాడడానికి ఎవరైనా నిలబడేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? ఏంటి మీకు ఎగ్జామ్ కావాలా? భాష వరం అంటే గౌరవం లేకుండా భాషలు మాట్లాడడానికి మీరు ఎవరైనా సిగ్గుపడుతున్నారా? ఆ మాట అర్థం కావు కదా ఎందుకు అంటావా? అసలు మనకి ఇల్లు రావడం ఇబ్బంది కాబట్టి మళ్ళీ ఎక్కడో పాట మనకి ఎందుకు? వాట్ మీ అంటే వాట్ ఇస్ యువర్ డౌట్? చెప్పు, పర్లేదు. ఏమా ఆటోమేటిక్ అమ్మాయికి డౌట్ ఉంది, మాట్లాడటం లేదు. చూసారా, నాకు వివేచించే వరం ఉంది. ముఖాలను చూసి వివేచిస్తా ఉంటారు. బాగా చెప్పారా? అమ్మాయి ఆలోచిస్తుంది. ఆలోచిస్తున్నావు కదా? ఆలోచిస్తున్నావా లేదా? భాషలు అనేటువంటిది ఒక వరం మాత్రమే. అది యోగ్యత కాదు, అది ఒక లక్షణం కాదు, ఒక అర్హత కాదు, లేకపోతే అది మౌలికమైన ప్రాథమికమైనటువంటి నీ ఏమని చెప్పాలి అని అంటే విశ్వాస లక్షణము కాదు. మనము వాక్యం చెప్తున్నటువంటి మాటలు నేను చెప్తుంది. ప్రవచన మరణం గురించి మాట్లాడదాం. ఏమంటున్నాడు చూసారా? ఏమంటున్నాడు? ఇది ఐ వాంట్ టు అండర్స్టాండ్ దిస్. హ్యూమన్ పర్సనాలిటీ నాట్ బైపాస్డ్ వైల్ ఎక్సర్సైజింగ్. నీకున్నటువంటి కృపావరాన్ని నువ్వు వినియోగించేటప్పుడు నీ మానవ వ్యక్తిత్వాన్ని దేవుడు బైపాస్ చేయడు. నేను దాన్ని తీసి పక్కన పెట్టాడు. పేతురు పౌలు ఇద్దరూ కూడా బోధకులే, కానీ వాళ్ళు మాట్లాడేటువంటి విధానం రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఈయన చదువు తక్కువ, ఆయనేమో మహాపండితుడు, తత్వవేత్త, ఫిలాసఫర్. ఆ డిఫరెన్స్ ఇద్దరిలో కనపడుతుంది. మనం ఆలోచించుకోవాలి. మన ఎదురుగా నిలబడేటువంటి బైబిల్ టీచర్స్ మాట్లాడేటప్పుడు, మన ఎదురుగా నిలబడినటువంటి అడ్మినిస్ట్రేటర్ మనలందరినీ అడ్మినిస్టర్ చేసేటప్పుడు, జస్టిస్ని కానీ, లాని కానీ, రూల్ కానీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం స్టైల్ అన్నమాట. ఈ పర్సనాలిటీని దేవుడు తీసి పక్కన పెట్టు, అక్కర్లేదా? ఎందుకోసం ఈ మాట అనాల్సి వస్తుంది అని అంటే, చూడండి, నేను దీన్నే దానికి 32 వచ్చిన 14:32 ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అంటే యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యుయేషన్. నువ్వు మాట్లాడాలంటే మాట్లాడచ్చు, మాట్లాడదనుకుంటే మాట్లాడకుండా ఉండొచ్చు. నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు, వద్దనుకుంటే మానొచ్చు. యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యుయేషన్. నీ పర్సనాలిటీని దేవుడు బైపాస్ చేసి నిన్ను ఊరికినే ఒక యంత్రం లాగా వాడాలి. యు ఆర్ దేర్. ఎందుకోసం చెప్తున్నాను చూడండి. మళ్ళీ అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలోకి వెళ్ళండి ఒకసారి. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో నాకు ఈ మాట చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందో, ఎంత ఆశ్చర్యం వేసిందో అంత ఆశ్చర్యం వేసింది. 12వ వచనం, 8:12. అక్కడ చూసారా ఆ మాట? వారు ఎవరు నమ్మారు? అతన్ని నమ్మారంట. ఎవరతను? ఫిలిప్పు నమ్మారంట.
నమ్మాల్సింది ఎవరిని? యేసుక్రీస్తుని. అంటే అర్థం ఏంటి అని అంటే, సువార్త ప్రకటించే వ్యక్తి యొక్క జీవితం కూడా నమ్మదగిందిగా ఉండాలి. ప్రజలు దాన్ని చూసి నమ్ముతారు. అంటే నువ్వు నీ గిఫ్ట్ని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా నీ ఇండివిజువాలిటీ, నీ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇట్ ఈస్ క్లియర్. అది మరుగున పడిపోదు. ఎక్కడ సమస్య వస్తుంది అని అంటే, జీవితం యావత్తు గిఫ్ట్ అయినప్పుడు సమస్య వస్తుంది. జీవితం యావత్తు గిఫ్ట్ అయినప్పుడు సమస్య వస్తుంది. మనం గివర్ని పట్టించుకోకుండా గిఫ్ట్ని పట్టించుకుంటున్నాం. నీ జీవితం యావత్తు నీ గిఫ్టే. వారు అతన్ని నమ్మారు. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. దేవుడి రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. యేసు నామం గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలు విశ్వసించేది ఎవరిని విశ్వసించాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వసించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన వాళ్ళు ఇతన్ని నమ్మారా నమ్మలేదంటే ఇతన్ని కూడా నమ్మారు. సువార్త చెప్పేటప్పుడు సువార్థికుడి జీవితం అంత ముఖ్యమైంది. చెప్పేది నమ్మారు అంటే అందుకనే ఆ స్వార్థ నమ్మారు. కానీ నమ్మింది ఎవరి ద్వారా వచ్చింది? కాబట్టి ఫిలిప్పు ద్వారా. లైఫ్ ఈస్ నాట్ బైపాస్. నేను అందుకనే కమ్యూనికేషన్ టీచ్ చేసేటప్పుడు కూడా అదే కాన్స్టెంట్ గా చెప్తా ఉన్నాను. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ డూయింగ్, కమ్యూనికేషన్ ఈజ్ బీయింగ్. నీ వర్బల్ కి నీ నాన్ వర్బల్ కి తేడా లేదు, రెండు ఒకటే. మనం ఎంతసేపు మన దృష్టి ఎక్కడ లగ్నమైపోతుంది అంటే గిఫ్ట్ మీద లగ్నమైపోతుంది. ఇది ఒక యావ అంటాం తెలుసా? ఇది ఒక పిక్చర్. మన ఇట్స్ ఎ మ్యాడ్నెస్, ఇట్స్ ఎ క్రేజ్. వి ఆర్ ఆఫ్టర్ గిఫ్ట్స్. మనకు తెలుగులో సాగుతుంది, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు. మనం లిటరల్ గా దాన్ని బ్రతుకుతున్నాం. ఏసయ్య నీ దగ్గరికి వచ్చాను, రక్షించావా? అమ్మయ్య థ్యాంక్స్ ఏసయ్య. అప్పుడు ఏసయ్య ఏమంటాడంటే మీ ఇంటికి వస్తున్నాను పద అంటాడు. పరిశుద్ధాత్ముడుగా మన ఇంట్లోకి వస్తాను కూడా ఏసయ్య ఏం తెచ్చావు, చేతిలో ఉంది ఏసయ్య, భాష వరం ఉందా, ప్రవచన వరం ఉందా, లేకపోతే కనుక స్వస్థపరిచే వరం ఉందా ఏసయ్య. ఇంకా అది పట్టుకొని ఎగురుతా ఉన్నాం. మన దృష్టి యావత్తు గిఫ్ట్ మీద ఉంది. నేను కావాలని పదే పదే ఇదే మాట చెప్తున్నాను. మన దృష్టి యావత్తు గిఫ్ట్స్ మీద ఉంటుంది. గివర్ని మనం పక్కన పెట్టేస్తాం. ఆ వరాల్ని అనుగ్రహించేటువంటి దాతని మనం విస్మరిస్తున్నాం. గిఫ్ట్స్ ని ఎక్సర్సైజ్ చేసే క్రమంలో వచ్చేటువంటి సమస్యలు అన్నమాట ఇవన్నీ కూడా. అందుకని ఈ మాటలు పుట్టుకొచ్చినాయి. సెన్సేషనల్ గిఫ్ట్స్, స్పెక్టాక్యులర్ గిఫ్ట్స్. అసలు మాటలే చూడండి ఎంత చిత్రమైన మాటలు, ప్రదర్శనాత్మకమైనటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే వరాలు ప్రదర్శన కోసం. దేనికోసం వరాలు? పరిచర్య కోసం. అంటే పక్కవాడికి కాళ్ళు నొప్పులు పుడితే కాళ్ళు నొక్కడం కోసం, పక్కవాడికి తలనొప్పి పుడితే తలని పట్టడం కోసం. అందుకు వరం నాకు ఇవ్వబడింది. ఇది ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? గిఫ్ట్ అబౌవ్ గివర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ అబౌవ్ సేవియర్. మీరు కావాలనుకుంటే సెల్ఫ్ అబౌవ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునికి మించి నన్ను నేను పెంచుకుంటున్నాను, నన్ను నేను గొప్పవాడిని చేసుకున్నాను అన్నమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఆత్మవరం అనేది ఉంటుంది అసలు ఉండదు. పవర్ బిలాంగ్స్ టు ద స్పిరిట్. నేనేమంటానంటే గిఫ్ట్, ఐఎమ్ ఏ గిఫ్టెడ్ టీచర్ అని అంటాను అన్నమాట. అంటే అక్కడ వెనక మంచి మ్యూజిక్ లాంగ్ అనుకోండి, ఐగారు కనుక వెంటనే ఒక చక్రం గిరిగరా తిరుగుతా ఉంటాం. ఇవన్నీ పైగా టీవీలో మనకి మీటింగ్స్లో ఎక్కడ కుదిరితే నాకు కుదరలేదు. ఒక ఆయన నేను మీకు చెప్పాలి విషయాలు. నేను జీవితంలో 2 సార్లు చాలా అద్భుతంగా జుట్టు వేయించాను. ఎంత జుట్టు ఉండేది. ఇప్పుడు చూసి ఈ జుట్టులో ఎందుకు రాలిపోయింది అని అంటే శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా నా బ్రతికి అయిపోయింది అని అనుకోకండి. అలా అనుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 6 ఏళ్ళు మళ్ళీ పెంచాను ఇంత జుట్టు అనమాట. సరే ఒకరోజు గుంటూరులో పేపర్లు ఆనంద్
రావలేదు. నేను అప్పటికే సార్ మీరు నాగార్జున చూసి పెంచారా అన్నాడు. నేను అప్పటికి జుట్టు తీసేశాను. అరే నాగార్జున ముందు పెంచాడు, నేను ముందు పెంచారా అన్నాడు. సార్ మీదే ఎలా ఉందన్నాడు. అంటే ఎవరు చూసి పెంచారు చెప్పన్నాడు. అవును సార్ కరెక్టే, మీ సినిమాలు చూసి పెంచాడని అన్నాను అనమాట. వెరీ గుడ్. పేపర్లు తింటా ఉంటే ఒక అతను వచ్చాడు అన్నమాట. నాకంటే పెద్దోడు, 10 ఏళ్ళు పెద్దాడు, ప్రకాశం జిల్లా, ఇంగ్లీష్ లెక్చరర్. వచ్చాడు అక్కడ వచ్చి, అప్పుడు ఎవరు మంది పక్కన తెనాలి. తమ్ముడు నా దగ్గర పెద్ద స్కీమ్ ఉంటుంది. ఏంటన్నా? ఏం లేదు, మేము ముగ్గురు ఉన్నాము, నువ్వు మాతో పాటు వచ్చేసే తమ్ముడు, ఏమక్కర్లేదు, నువ్వు కాషాయ బొడ్లు కట్టుకొని అలా కూర్చో చాలు, మేము నడిపిస్తాం తమ్ముడు మొత్తమే. కానీ నేను అనిపించాడు పాపం. నేను నవ్వేసి చూస్తున్నాను. కానీ ఆలోచన నాకు అప్పటికే సంవత్సరం ముందు వచ్చింది. తెలుగు మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, అరకొరగా నీకు అంత మాట్లాడకపోయినా కొంచెమైనా హిందీ మాట్లాడతాను, సంస్కృతం శ్లోకాలు ముందుకి వెనక్కి చెప్పగలను. అసలు సరిగ్గా కూర్చుని నలుగురు నియమించి కూర్చుంటే కనుక ఇటు నుంచి ఎంటర్ ఇటు నుంచి బయటకు వెళ్తాం. ఇక్కడ ఒక టికెట్, ఇక్కడ ఒక చిన్న ప్యాకెట్, అదే మాట అసలు అవుతుందా అవునా? మనం అందుకంటే ఏమైనా తక్కువ చేస్తున్నాం. సెల్ఫ్ అబౌట్ ద స్పిరిట్. వీఆర్ రన్నింగ్ ఎ షో. వీఆర్ రన్నింగ్ ఎ షో. ఇది ఇక్కడ సమస్య. నేను ఈ షో అన్న మాటని కావాలని మాట్లాడాను. మీరు కావాలని తర్వాత మనం 2 మాటలు నేను తేడా చూపిస్తాను మీకు. ఇవి తర్వాత మాట్లాడదాం. కుదిరితే మాట్లాడదా లేకపోతే లేదా? ఓకే. మీరు 13వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 14వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 13వ తారీఖు మాట 12వ అధ్యాయం నుంచి డిస్కషన్ సరాసరి 14వ అధ్యాయంలో తీసుకెళ్తున్నాడు. కంటిన్యూ చేస్తున్నాడు. ఎలా కంటిన్యూ చేస్తున్నాడు? 12వ అధ్యాయం 31లో ఏమన్నాడు? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇప్పుడు 14:1 ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. నేను అందుకని మిమ్మల్ని అడిగాను, ఏదైనా పర్టికులర్ గిఫ్ట్ కావాలని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా? దాని గురించి ప్రార్థన చేశారా? నేను వెతుకాలన్న దేవుడిని కొంతకాలం పాటు చాలా శ్రద్ధగా అడిగాను. మన ప్రభావం నిజానికి కావాలి ప్రభావం, వివేచించగలన్నాడు. వివేచించడం కావాలి ప్రభావ, వివేచించడం కావాలి ప్రభావ. నేను బాగా అడుగుతా వచ్చాను. మీకు నేను ఎందుకోసం చెప్తున్నానంటే, మీకు అలాంటిది ఏదైనా ఒక గిఫ్ట్ మీద ఆశ ఉన్నట్లయితే అపేక్షించండి. కానీ ఆ అపేక్షించడం దేనికోసం అపేక్షించాలి? సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగినట్లు, దట్ ద చర్చ్ మే బి ఎడిఫైడ్. అది నీ కోసం కాదు, నువ్వు ప్రదర్శించడం కోసం కాదు, నీకు పేరు రావడం కోసం కాదు, నీ కోసం ఒక మంచి ఆడిటోరియం బుక్ చేయడానికి కాదు. నీ ద్వారా సంఘానికి మేలు కలగడం కోసం, క్షేమాభివృద్ధి కలగడం కోసం చేయాల్సినటువంటి పని. ఇక్కడ ఉన్నటువంటి మాటలు అన్నమాట. చూడండి ఏమంటాడు? ఐదవ వచనంలో, సంఘము క్షేమాభివృద్ధి పొంది నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. చూసారా? ఫోకస్ ఎంతసేపు దీని మీద? సంఘానికి క్షేమాభివృద్ధి. మీరు గిఫ్ట్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని అంటే సంఘానికి క్షేమాభివృద్ధి. ఖచ్చితంగా క్షేమాభివృద్ధి కోసమే చేయాలి. అందుకే మాట్లాడితే మళ్ళీ చెప్పినాడు, అవసరమైతే కనుక భాషలో మాట్లాడేవాడిని ఏమంటాడు? మౌనంగా ఉందంటాడు, మాట్లాడతానంటాడు. నువ్వు మాట్లాడక్కర్లేదు, నువ్వు మాట్లాడితే నష్టం లేదు, మాట్లాడుకోండి, కామ్గా ఉండు. భాషల్లో మాట్లాడేవాడు మాట్లాడాలంటే ఎవరు కావాలి? పక్కన అర్థం చెప్పేవాడు కావాలి. భాషల్లో మాట్లాడేవాడు దేనికోసం ప్రార్థన చేయాలి? అర్థం చెప్పగలిగిన శక్తి కోసం ప్రార్థన చేయాలి.
అడగాలి? రండి. చూడండి 29 వచ్చిన 14-29. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపగలరు. అందరూ సంఘంలోనే ఉన్నారు. అంటే ఏది పడితే మాట్లాడి ప్రభువు నాకు రెవల్యూషన్ ఇచ్చాడు అంటాడు. ఇది ఎక్కువైపోయింది ఈ మధ్యలో. ఇంటర్నెట్లో మంచి మజా నడుస్తుంది. మీరు చూసారు చూడలేదు, ఫేస్బుక్ అయిపోయింది అన్నమాట దీనికి వేదిక. ఇప్పుడు ప్రజలు ఫేస్బుక్లో కాపురం చేస్తున్నారు తెలుసా మీకు? అంటే పెళ్లి బయట చేసుకుంటారు, కాపురం మాత్రం ఫేస్బుక్లో చేస్తారు అనమాట. ఫేస్బుక్లో మంచి మజా నడుస్తుంది. ఏంటి మజా అంటే, దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, ఆ దర్శనాన్ని సంఘానికి తెలియజేయమన్నాడు. కొత్త దర్శనం అన్నమాట. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దర్శనాలకి కొనసాగింపు అన్నమాట. అందుకనే పౌలు ఏమంటాడంటే, వెంటనే 2-3 మాట్లాడండి, కానీ ప్రవక్తలు తక్కిన వాళ్ళంట వివేచించాలంట. ఇది ప్రభు ఆత్మ లేకపోతే వెలుగుదూత వేషంలో ఉన్నటువంటి ఆత్మ. ప్రవచించే వాళ్ళు మాట్లాడాలి. అంటే నాలుగు నిలబడి వాక్ చేస్తామంటే విక్రమాలు కూర్చొని ఏం చేయాలి? వివేచించాలి. దేన్ని బట్టి వివేచిస్తావు? దీన్ని బట్టి వివేచిస్తావు. ఆల్రెడీ నీకు దర్శనం ఇవ్వబడింది, నీకు ప్రత్యక్షత అనుగ్రహించబడింది, వాక్యం ఎదురుగా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఉన్నాడు. ఇవన్నీ మనం వదిలేసి ఎవరు పడితే వాడు ఏది పడితే అది చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉంటే సంఘం కాకలైపోయి అలకలు అయిపోయి ఆక్రందాలు చేస్తూ ఉంటే మనం ఏం చేయాలో తోచగా చచ్చిపోయి అలా కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం? మనం సరైన బోధ చెప్పడం లేదు కాబట్టి అబద్ధ బోధ నడిచిపోతుంది. ఇది నాయకులుగా మీ మీద ఉన్నటువంటి గొప్ప భారం. మీరేం చేయాలి అంటే శ్రద్ధగా చదువుకోవాలి. సంఘ నిర్మాణం కోసం దేవుని ప్రణాళిక ఏంటి, సంఘ క్షేమాభివృద్ధిలో ఈ కృపావరముల పాత్ర ఏంటి, ఇది ఏ విధంగా వీటిని మనం వినియోగించుకోవాలి. నేను నా సంఘానికి, నా గుంపుకి నాయకుడినైతే నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడు ఏ విధమైన కృపావరాలు ఇచ్చాడో వాటిని నేను ఏ విధంగా వాడుకోవాలి. నా సంఘం క్షేమాభివృద్ధి పొందడమే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి స్థానిక సంఘాలకి మేల్కొలుపు అనేటువంటిది జరుగుతుందా, జరగటం లేదా? ఒక తమ్ముడు అంటాడు అన్నమాట. ఏమంటాడు తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి కృపావరాలు అన్నీ నా చర్చలో ఉండాలని అంటాడు. దేనికోసం? గొప్పపోవడం కోసం, మా సంఘంలో అన్ని వరాలు నేను చెప్పుకోవడం కోసం. అందుకే దేవుడు ఇచ్చింది వరాలని. సంఘం క్షేమాభివృద్ధి జరగడం అంటే అర్థం ఏంటి అంటే, నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసులతో పాటు నీ పక్కింట్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా క్షేమాభివృద్ధి పొందాలి. నేను చెప్పినటువంటి వ్యక్తి ఒక గొప్ప ప్రీచర్, ప్రస్తుతం టెలివిజన్లో గొప్ప ప్రీచర్ అన్నాడు. ఆయన అప్పటికీ అంత గొప్ప ప్రీచర్ అవ్వాల. నన్ను ఎందుకు తెలియక నన్ను వాళ్ళ మీటింగ్ మాట్లాడడానికి తీసుకున్నాడు అనమాట. ఆయన ఇద్దరు కొంచెం ఫోన్ చేస్తామంటే చెబుతున్నాడు, అన్న నా సంఘంలో బైబిల్లో ఉన్న అన్ని నా సంఘంలో ఉండాలి. ఒకటి గొప్ప ఆలోచన. మీకు ఏమైనా డౌట్స్ లేకపోతే ముందుకు వెళ్తున్నాను. టంగ్స్ అంటే నా దృష్టిలో కంప్యూటర్ భాష కూడా టంగే. అంటే ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు నాకేం తెలియదు, కానీ ఆ ప్రజలు అర్థం చేసుకోగలిగినటువంటి సైన్ మొత్తం కూడా ఒక భాష. అది ఏదైనా సరే కాదు. అది నువ్వు బైనరీ కోడ్ అంటావు, మషిన్ లాంగ్వేజ్ అంటావు, C++ అని అంటావు, జావా అంటావు, నాకు అదంతా అనవసరం. లేకపోతే కీబోర్డ్ నొటేషన్స్ అని అంటావు. ప్రజలు అర్థం చేసుకునే ప్రతిదీ కూడా సిస్టమటైజ్డ్ సైన్ అంతా కూడా ఏంటంటే ఇట్స్ లాంగ్వేజ్. ప్రజలకి అర్థమయ్యేటువంటి భాష. దానిలో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ప్రావీణ్యం లేనటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవదూతల భాష అని చెప్పి అందరినీ ప్రభుని ఇప్పుడు ఆరాధిద్దామని చెప్పి లేచి నిలబడి గట్టిగా కేకలు పెట్టుకుంటూ మీరు అంటే కొంచెం అయ్యో ఇబ్బంది అనిపిస్తుంది.
కానీ మీరు సురేష్ గారిని పిలవండి. ఆయన నుంచి ఆ భాషలో ప్రజలు ఎలా మాట్లాడతారో పలికి వినిపిస్తారనమాట. ఆయన ప్రాక్టీస్ చేశారు బాగా దాన్ని, ఆ శబ్దాలు చేయడం అదంతా కూడా. అంటే వినడానికి చాలా ఆడ్గా అనిపిస్తుంది, చాలా ఆడ్గా అనిపిస్తుంది. కానీ ప్రభు ఏమంటాడంటే ఆ భాష మాట్లాడే వాడికి కూడా ఆ భాష అర్థం తెలియదు. ఒప్పుకుంటారు మీరు అన్నమాట. 14వ అధ్యాయంలో మాట ఉందా లేదా? ఆ భాష మాట్లాడే వాడికి కూడా ఆ భాష అర్థం తెలియదు. అందుకని సాగర్ కొంచెం క్వశ్చనింగ్ చేసి పెట్టాడు. చదివా చదవలేదు? చదివా? చూడండి 13వ వచనం, 14:13. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనసు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లిమిటేషన్స్. 20 శతాబ్దాల తర్వాత సంఘంలో రకరకాల వాదనలు బయలుదేరతాయి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే రాసినటువంటి మాటలు అన్నారు. భాషతో మాట్లాడేవాడు తనకే దాని గురించినటువంటి అర్థం తెలియకపోతే ఎవరి కోసం మాట్లాడాలి? వరం దేనికోసం ఉపయోగపడాలి? సంక్షేమాభివృద్ధి కోసం మాత్రమే. మళ్ళీ చెప్తాడు ఆ మాటలు. మళ్ళీ చూడండి కావాలంటే కనుక 12వ వచనం, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ఏదైనా సరే క్షేమాభివృద్ధి కోసమే, ఏదైనా సరే క్షేమాభివృద్ధి కోసమే, నాకు సొంతానికి కాదు. అయితే ఒక్క భాషలో వరం మాత్రమే నేను వాడుకోవడానికి ప్రయత్నించినా నాకు ఉపయోగం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఐ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇట్, ఇంటర్ప్రిటింగ్ ఇట్. అందుకే మరి వివేచించే వరం అంటున్నాడు. ఇప్పుడు మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి, ఇంకొక విషయం అర్థం చేసుకోండి. ఆ మాట అన్నావు కాబట్టి మళ్ళీ నేను వెనక్కి వస్తున్నాను. 29వ వచనం దగ్గరికి. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. ఎవరికి తక్కిన వారు? ఎవరికి తక్కిన వారు? వాళ్ళు ప్రవక్తలు కావచ్చు, ప్రవక్తలు కాకుండా మిగిలిన సంఘం కావచ్చు. అంటే అర్థం ఏంటి? ప్రవక్తలు మాట్లాడేటప్పుడు నీకు వివేచించేటువంటి శక్తి ఎవరి ద్వారా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వస్తుంది. అందుకే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సెంట్రాలిటీ ఆఫ్ ద స్పిరిట్. మనం దాన్ని పక్కకి నెట్టి పుష్ చేసి సెంట్రాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ అయిపోయిందన్నమాట, ఈగో సెంట్రిక్ అయిపోయిందన్నమాట. ఇది చాలా సమస్యలను క్రియేట్ చేస్తుంది సంఘంలో. ఇప్పుడు అందుకే ఏమంటాడంటే 13 తన ఆత్మకి మాత్రమే, తనకే అంటే కనుక తన మనసు కూడా బలవంతంగా లేదు, తనకు అర్థం కావడం లేదు. తన ఆత్మ దేవుని ఆత్మతో సంభాషిస్తున్నాడు, సంభాషిస్తుంది, కానీ అతని మనసుకి మాత్రం ఏం మాట్లాడడం జరిగిందో తెలియదు. సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం అంటే ప్రవచనం కానీ టంగ్స్ కానీ అవిశ్వాసులకి విశ్వాసులకి సూచకమై ఉన్నాయి అనేటువంటి భాగం ఉంటాడు. 14:22 భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైనవి, ప్రవచించిన అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైనవి. రకరకాల అర్థాలు చెప్తూ ముందుకు తీసుకుని వెళ్తాడు దాన్ని ఆ చెప్పండి. సంఘ క్షేమాభివృద్ధి కోసం అని అంటారు కదా, అది లేకపోతే కనుక సంఘం డెవలప్ కదా. ఏది లేకపోతే? టంగ్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద గిఫ్ట్స్. నేను దాని గురించే చెప్తాను. ఏ ఒక్క వరమైనా సరే ఇండిపెండెంట్ కాదు. ఆ వరం ఆవశ్యకత ఆ స్థలంలో ఉంటే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. అది అవసరం లేకపోతే దాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదు. అవసరం అంతకంటే లేదు. పక్కింట్లో ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. పక్కింట్లో గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో గిఫ్ట్స్ లేవు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది
మనం ఏం చేస్తామంటే మన థింకింగ్, అందుకనే నేను చెప్తుంది, గివర్ని వదిలేసి గిఫ్ట్స్ మీద ఫోకస్ పెట్టడం ద్వారా వచ్చినటువంటి సమస్య ఇదంతా కూడా. ఈ 2 అధ్యాయాల మధ్యలో చక్కగా పైన ఒక లోఫు, కింద ఒక లోఫు, మధ్యలో మంచి జాము, లేకపోతే కనుక మీట్, లేకపోతే కనుక సాస్, ఎందుకంటే చెప్పిన అవసరం లేదా, చీజ్, ఎవరి ఇష్టమైతే వాళ్ళు చెప్పుకున్నారు. అదేంటి అని అంటే 13th చాప్టర్ అనమాట. అది 13th చాప్టర్. 13th చాప్టర్ ఏంటంటే మీరు గమనించాల్సిన మాటలు, ఎంత మంచి మాటలు అంటే పౌలు తెలివైన వాడు. ఈ తెలివితేటల్ని వాడుకున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎట్లాంటి మాటలు రాయించాడు చూడండి. ఏమంటారు సరే, కృపావరములలో శ్రేష్టమైనవి ఆసక్తి అపేక్షించండి అంటే 12:31. ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును నీకు చూపించుచున్నాను. ఉండు చాలు. ఇంతవరకు వరాల సంగతి చెప్పాను కదా, ఈ వరాల్ని ఏ విధంగా ఉపయోగించాలో ఆ బెస్ట్ వే చూపిస్తున్నాను చూడండి అని అంటాడు. అంటే అర్థమేంటి, నువ్వు ఏ కృపావరం వాడినా ఏ యాటిట్యూడ్ వాడాలి, యాటిట్యూడ్ ఆఫ్ లవ్, యాటిట్యూడ్ ఆఫ్ లవ్. నువ్వు ప్రేమ అనేటువంటి యాటిట్యూడ్ నీకు లేకపోయినట్లయితే నీకు చప్పగా ఉండేటువంటి పై బ్రెడ్ కింద బ్రెడ్ మిగిలేదు. మధ్యలో ఏ విధమైనటువంటి మీట్ ఉండదు, చీజ్ ఉండదు, లేకపోతే చాక్లెట్ ఉండదు, లేకపోతే ఏమైనా సరే శాండ్విచ్ లేదు నీకు, ఓన్లీ 2 బ్రెడ్ స్లైసెస్ అన్నమాట. అందుకే జీవితం చప్పగా ఉంటుంది సంఘానికి. శాండ్విచ్ కంప్లీట్ అవ్వలేదు కదా, ఇది ప్రాబ్లం. ఓకే, 22nd చెప్పండి. నేను అయిపోయింది, దానికి ముందుకు వెళ్తున్నాను నేను. ఇంకా చెప్పుకుంటా కూర్చుంటే మళ్ళీ ఇప్పుడు అదే కదా, ఇంతవరకు నువ్వు అడిగావు మమ్మల్ని, ఇప్పుడు మేము అడగకూడదని నేను చెప్పి. ఇప్పుడు 14వ అధ్యాయం మొదటి వచనంలో 2 వర్బ్స్ ఉన్నాయి. 14వ అధ్యాయం మొదటి వచనంలో 2 వర్బ్స్ ఉన్నాయి, 2 క్రియలు ఉన్నాయి. ఏంటా క్రియలు? ఒకటి ప్రయాసపడి, రెండవది అపేక్షించింది. ఒకటేమో కోరుకోవాలంట, రెండవ దానికోసమేమో పోరాటం చేయాలంట, వెనుకలాడాలంట, కష్టపడాలంట. అంటే వరాలను కోరుకోవడం, వాటిని ఎంజాయ్ చేయడం బాగానే ఉంటుంది, వాటిని ప్రేమతో చేయడానికి తిప్పలు పడాలి. గుర్తుందా, మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం కూడా, సర్వీస్ విత్ లవ్, ట్రూత్ విత్ లవ్, ప్రేమ కలిగి సత్యం చెప్పుటకు, అన్నీ కూడా ప్రేమతో అనమాట. అంటే ప్రేమ అనేటువంటిది మన ఎక్సర్సైజ్ ఆఫ్ గిఫ్ట్స్ ని టెంపర్ చేయాలి. ఓకే, ఇది ఆల్రెడీ నేను మార్నింగ్ చూశాను, నిన్న చూశాను, బోర్డు మీద రాస్తుంది. బహుశా సురేష్ గారు, మమ్మరి గారు దీని గురించి డిస్కస్ చేసి ఉంటారు. అందుకని ఈ మాటలు నేను కొన్ని మాటలు చూపిస్తాను మీకు, ఇవి చూసుకోండి, ఇవి అర్థం చేసుకోండి. ఒక క్షణం ముందుకెళ్ళిపోదాం. ప్రతి మనిషికి కనీసం ఒకటైనా గిఫ్ట్, కానీ ప్రతి మనిషిలోనూ అన్ని ఫలాలు కనబడాలి, దానిలో ఎక్సెప్షన్స్ లేవు. ఆత్మఫలంలో ఏదో ఒకటి ఫలించడానికి అంటలేదు. కృపావరాల్లో ప్రతి వానికి ఒక్కొక్కటి ఇవ్వబడింది, కానీ ఫలం ఫలించాల్సింది ఎవరు అంటే నేను ఫలించాలి. కృపావరాలలో నాలో ఏదో ఒకటి ఉండదు కానీ ఆత్మఫలం యావత్తు నాలో కనబడాలి. కృపావరాలు నేను రక్షణ పొందిన రోజున నాకు ఇవ్వబడినవి, కానీ ఫలం మాత్రం కాలక్రమేణా నేను ప్రభువులో ఫలించడం అనేటువంటిది, నేను చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్స్టంటేనియస్ అంటే ఇట్స్ ఏ క్రైసిస్ ఈవెంట్ అనమాట, వన్ టైం ఈవెంట్ అనమాట. ఒక్కసారి అట్లా
అంటే నేను రక్షణ పొందిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చినప్పుడు ఆయన కనీసం ఎన్ని ఇస్తాడు నాకు? ఒకటి ఇస్తాడు, కనీసం ఒకటి. రక్షణని మీరు గిఫ్ట్గా అనుకోండి, కానీ దట్ ఇస్ యూనివర్సల్ గిఫ్ట్. దాని గురించి కాదు మనం మాట్లాడుతుంది. కృపావరాల్లో ఏదో ఒక వరాన్ని నాకు ఇస్తాడన్నమాట. ఆ తర్వాత నీ అవసరాన్ని బట్టి లేదా నువ్వు నీ దర్శనంలో నువ్వు పనిచేస్తున్న విధానాన్ని బట్టి దేవుడు నీకు ఒకదాని వెంబడి ఒకటి ఇస్తూ ఉండొచ్చు. లవ్ అనేటువంటి కూడా యూనివర్సల్. అందుకనే దట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్, దట్స్ ద వే. నేను కావాలని చెప్పి రెండు మాటలు వాడాను. ఇందాక నేను షో అని అన్నాను. మనం గిఫ్ట్స్ నేమో ఎక్సర్సైజ్ చేయాలి, ఫ్రూట్ నేమో ఎగ్జిబిట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాము? గిఫ్ట్స్ నేమో ఎగ్జిబిట్ చేస్తాం లేదా షో చేస్తాం. ఫ్రూట్ అసలు లేదా? ఫ్రూట్ అని పర్ఫామ్ చేస్తాం. అంటే ఇలా ఉంటాను అన్నమాట నేను. అంటే ఏంటంటే ఇంకా ఎంత వినయంగా ఉంటారో తెలుసా అంటే మరీ కొంచెం వంగి నిలబడతాను అనమాట. సర్టిఫికేట్ ఆఫ్టర్ సర్టిఫికేట్ ప్రజలు నా సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. నేను ఈ మాటలు కావాలని చెప్పి వాడుతాను, కఠినంగా ఉంటుందని, కానీ తప్పదు. ఇంకొకటి మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతుంది ఇక్కడ. సుధీర్, ఎక్సర్సైజ్ యువర్ గిఫ్ట్స్, ఎగ్జిబిట్ యువర్ ఫ్రూట్. Primarily to me. మీరు రానున్న రోజుల్లో కృపావరాల్ని అద్భుతంగా వాడబోతున్నమాట. ఇప్పటికే వాడకుండా ఉంటే ఇకనైనా సరే మొదలుపెట్టి వాడబోతున్నమాట. మీ కృపావరాల్ని మీరు ఎక్సర్సైజ్ చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్సర్సైజ్ చేయడంలో మార్పు ఉండకూడదు, అదే సమయంలో ఆత్మఫలాన్ని ఫలించి దాని జీవితంలో కనబరిచే విషయంలోనూ కాంప్రమైజ్ అవడానికి లేదు. మరి దీని సంగతి ఏంటి? అమ్మయ్య, ఇప్పటికైనా సరే చెబుతావా? దీనికోసం కదా మేము ఇంతకాలం బాధను అనుభవించాము. ఏది పడితే చెప్పినా విన్నాం మేము. వ్యక్తులు అదే నవ్వుతున్నాడు, ఆనందంగా నవ్వుతున్నాడు. వచ్చావా స్టోరీలోకి అని చెప్పి. నాకెందుకు ఇక్కడ ఆకలి అనిపిస్తుంది. నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, మరి నా స్థానం ఏంటి అందట్లో? అది నా ప్రశ్న. నా స్థానం అంటే ఎవరికి వాళ్ళు? మొదటిది, ఇప్పుడు చెప్పండి, నీకేమైనా గిఫ్ట్స్ ఉన్నాయా? నీకేమైనా గిఫ్ట్స్ ఉన్నాయా లేవా? నాకు ఏ గిఫ్ట్ లేదని వాడు ఎవరి చేతిలోకి వచ్చు. విక్టర్, నీకేమైనా గిఫ్ట్స్ ఉన్నాయా? విక్టర్, నీకేమైనా గిఫ్ట్స్ ఉన్నాయా? రెండే ఆన్సర్ దానికి, ఎస్ కానీ నో కానీ. నీకేమైనా గిఫ్ట్స్ ఉన్నాయా? మరి బైబిల్ ఉందావా? బైబిల్లో ఎంతరికి కృపావరాలు ఇవ్వండి? సంఘంలో ఎంతమందికి కృపావరాలు ఇవ్వండి? ప్రతిమానికి. అమ్మాయి అందరికీ అంటారేమో, మళ్ళీ ప్రశ్న అడగాల్సి వస్తుంది. ప్రతిమానిలో పెట్టుకున్నాడా లేదా? నీకేమైనా కృపావరాలు ఉన్నాయా లేవా? నీకేమైనా కృపావరాలు ఉన్నాయా లేవా? నువ్వు ముందు పట్టావో పట్టలేదో నాకు అనవసరం. నీకు కృపావరాలు ఇవ్వబడితే ఇవ్వబడలేదా? ఎస్. కష్టంగా ఉంది మనకి. పళ్ళు పిలుపుకుంటున్నాయి. చాలా కష్టంగా అనమాట. ఎంత ఇబ్బంది వస్తుంది. నేను కాదు చెప్పేది, దేవుడు చెప్తున్నాడు కదా.
నా గిఫ్ట్స్ ఏంటో నాకు ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ ఎందుకు చెప్తాడు? ఆయనే పని లేదా? ఇచ్చేది ఆయనే కాబట్టి. ఇచ్చేది ఆయనే కాబట్టి. ఆనందంగా ఉంది నాకు ఈ మాట్లాడండి. ఇచ్చేది ఆయనే. ఒక్కోసారి గిఫ్ట్ బ్యాగ్ వస్తుంది. గిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేస్తే అది వాయిస్ రికార్డర్ తెలియదు, సెల్ ఫోన్ తెలియదు. కానీ ఇచ్చేవాడికి తెలుసు. ఇచ్చినవాడికి ఫోన్ చేసాము ఎందుకు ఇచ్చింది ఏంటంటే, ఓ అది అర్థం కాలేదా, లేటెస్ట్ దాంట్లోనే వాయిస్ రికార్డర్, దాంట్లోనే సెల్ ఫోన్, కొంచెం సైన్స్ ఏమైనా ఉంది అంతే అంటాడు అనమాట. ఓ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతాం అనమాట. అవును దేవా ఎందుకు నాకేం గిఫ్ట్ ఇచ్చావు? ఎందుకంటే అంతకంటే కరెక్ట్ గా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇప్పటి వరకు మీకు ఏమి గిఫ్ట్స్ ఇచ్చాడో అడిగారా, అడగలేదా? అడిగారా, అడగలేదా? ఇకనైనా మొదలు పెడతారా, మొదలు పెట్టరా? మనసులో ఒక ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు ఏం గిఫ్ట్స్ ఇచ్చావో వాటిని నాకు తెలియజేయని చెప్పి ఒక్క క్షణం మనసులో ప్రార్థన చేసుకోండి. క్విక్గా. మనకున్నటువంటి పెద్ద సమస్య ఏంటి అని అంటే, నాకెవరు చెప్తారు నా గిఫ్ట్స్ అని నేను ఎలా కనిపెట్టగలను? వీటిని ట్రైలర్ హంట్ ఇక్కడ ఆడారా? ట్రైలర్ హంట్ ఆడారా, ఆడలేదా? అంటే వైట్ స్క్వేర్ అని అంటే కనిపెట్టుకుంటాం. వైట్ స్క్వేర్ అని చెప్పి దగ్గరికి ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ చిన్న స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ తీసిన తర్వాత టీ కాఫీ బిస్కెట్ అని రాసి ఉంటుంది అన్నమాట. టీ కాఫీ బిస్కెట్ ఎక్కడ ఇస్తారు? డైనింగ్ హాల్ ఇస్తారు. పరిగెత్తుకుంటే డైనింగ్ హాల్కి వెళ్ళిపోవడం. మళ్ళీ ఆ టీ అన్నారో కాఫీ అన్నారో ఉంటే ఆ కాఫీ అన్నారు అన్నింటికి వెళ్తే దాని నుండి మళ్ళీ ఇంకో స్లిప్. హౌ డు ఐ ఫైండ్ ఇట్స్ ఎ ట్రైలర్ హ్యాండ్ కదా? వెతుక్కుంటా అక్కడ ఒక ఆధారం, ఇక్కడ ఆధారం, ఇక్కడ ఒక క్లూ, ఇక్కడ ఒక స్లిప్, పరిగెత్తుకుంటా అటు తిప్పలు పడి ఇటు తిప్పలు పడి వెతుక్కుంటా సామంటారా ఏంటి అరవరా మీరు అన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు. హౌ డు యు ఫైండ్ అవుట్? ఎవరైనా చెప్తారు నాకు మీరు ఏ విధంగా మీ వరాలు కనిపెట్టారు? యూ నీల్ డౌన్ అండ్ ప్రే. ప్రార్థన చేయగానే అకస్మాత్తుగా ఒక అద్భుతమైనటువంటి కళ్ళ అవకాశము, దానిలో నుండి ఒక స్వరం, మరి అట్లా యూ సెన్స్ ఇట్. ఓకే, యూ సెన్స్ ఇట్. పని చేస్తూ ఉండగా గ్రహించగలుగుతాం. ఆ పని చేసినప్పుడు సంతోషం కలుగుతుంది. నీకు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది. Google. Sometimes people will also recognize. నిన్ను ఎవరైనా వాళ్ళు గుర్తించి చెప్పారా నీకేమైనా? ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నీకు టీచింగ్ గిఫ్ట్ ఉంది అని చెప్పాడు. వెరీ గుడ్. అమ్మో వాళ్ళు చెప్పారు నీకే నువ్వెలా తెలుసుకున్నావు నీకు గిఫ్ట్స్ అంటారు. ఈయనంతసేపు ఆలోచిస్తున్నాం, చెప్పాలా వద్దానా? నాకు సంబంధం లేని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. నాకు సంబంధం లేని వాటికి నేను సమాధానం చెప్పాను. చెప్పు వాళ్ళు ఒక నిమిషం కొంతమంది రికగ్నైజ్ చేస్తారు. చుట్టూ ఉన్న కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, మనల్ని రికగ్నైజ్ చేస్తారు. ఓకే, రికగ్నైజ్ చేస్తారు. ఓకే, బాగుంది. సునీత, మనలో ఉన్నది మనకి అర్థం కాకుండా ఎదుటి వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది, అంతేనా?
చెప్తాను. ఉందా అంటావా? ఉందా అంటావు. ఓకే, సరే సరే, మంచిది. వస్తున్నా ఉండు, నేను వచ్చేవరకు ఉండలేవా? దేవుణ్ణి అడగండి. అడిగారు ఇప్పుడు, అడుగుతూ ఉండండి. దేవుడికి తెలియచేస్తాడు. చాలా తేలిగ్గా అర్థమవుతుంది మీకు విషయాలు. ఓ నిజమేనే అనిపిస్తారు అన్నమాట. అది గుర్తుంది తెలియదు, నిజమే అనిపిస్తారు అన్నమాట. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మీ చర్చ్లో ఉన్నటువంటి విశ్వాసుల్ని అడగండి, నేను దేనికి బాగా పనికి వస్తాను అనుకుంటాను నేను. యూ కెన్ ఆస్క్ యువర్ ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే వాళ్ళు శ్రద్ధగా దేవుని పనిలో నిమగ్నమైన వాళ్ళ కాదో చూసి, వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ కాదో చూసుకుని వాళ్ళని అడగండి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మీకు గుడ్ రిలేషన్ ఉంది, పాస్టర్ గారు అంత చక్కగా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా, ట్రైన్ చేస్తున్నారా అయితే వెరీ గుడ్. ఊరికి నేను అడగమన్నాను కదా అని చెప్పి దొరికిన ప్రతి ఒక్కరితో మాట్లాడకండి. మంచిగా దేవుల్లో గైడ్ చేయడానికి అవకాశం ఉన్నవాళ్ళు, మీతో కొంచెం టైం స్పెండ్ చేసి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళతో మీరు మాట్లాడాలి. నేను దేనికి బాగా పనికి వస్తాను అని చెప్పి. ఎప్పుడు ఆ సుధీరలో 3 రోజులు చూశాడు నన్ను, పోయిన సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం 3 రోజులు చూశాడు. నేను సుధీరం కంటే ఇంకెవరికి బాగా తెలుసు. కాబట్టి సుధీరంలో నా సంగతి ఏంటంటే ఏమీ తెలియదు. సుధీరం ఒక సెషన్ తీసుకుంటాడు, అడగతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ సెషన్, మళ్ళీ ఇంటికి వెళ్తాడు. హీఈస్ నాట్ ఎలిజిబుల్, పనికిరాడు. మీరు చూసుకోండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడండి. ఎందుకోసం, ఏం జరిగింది? వంటలు చేయడానికి ఎవరు పనికి వస్తారా? సాంబార్ పోయడానికి అని అంటే, అబ్బో 7 ఉన్నారండి సాంబార్ పోయడానికి పనికి వచ్చేవాళ్ళు. వాడు కుడి చేతితో పక్కటి, ఎడమ చేతితో గరిట, లేకపోతే ఎడమ చేతితో పక్కటి, కుడి చేతితో గరిట, ఎట్లాగైనా సరిపోయినారండి వాళ్ళు. ఆ 7 ఐడెంటిఫై చేశారు. సంఘం చూస్తూ ఉంటుంది మీ వంక, ప్రజలు మీ వంక చూస్తూ ఉంటారు. మీరు వాళ్ళని అడగచ్చు చక్కగా, నేను ఏ పనికి పనికొస్తాను? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆలోచించుకోవాలి. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ అనుభవాలు ఏంటి? నువ్వేం చేస్తున్నావు? నీ చదువు ఏంటి? నీ పెంపకం ఏంటి? నువ్వు ఎలాంటి అనుభవాల ద్వారా బయటకు వచ్చావు? ఎలాంటి పరిస్థితులు నువ్వు చూస్తూ వచ్చావు? నీ బ్యాక్గ్రౌండ్ నీకు బాగా హెల్ప్ చేస్తుంది. నేను పుట్టడము ఇదిగో బ్లాక్ బోర్డ్ దగ్గర పుట్టాను. బ్లాక్ బోర్డ్ దగ్గర చేతిలో చాపిస్తూ పుట్టాను. పుట్టమే నాకు తెలిసేటప్పటికి నేను నోట్లో ఏం పెట్టుకుంటా ఉన్నానంటే చాపీస్ పెట్టుకుంటా ఉన్నాను అనమాట. అలాగే పుట్టానండి నేను. నీకే వీడి దానికే పనికొస్తాడని చెప్పి వదిలేశారు మా వాళ్ళు. నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను అనమాట. నాకు టీచింగ్, నేను ఫిష్ ఇన్ వాటర్ లాగా తయారైంది నా జీవితం. ఎక్కడైనా పాఠం చెప్పు అని అంటే కనుక ఇంగ్లీష్ పాఠం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, నంచు ఇదంతే హ్యాపీ. ఎందుకంటే కూర్చున్న వాళ్ళు ఎవరు మాట్లాడడానికి లేదు కదా. ఇప్పుడైతే మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. పాత రోజుల్లో అలాంటి లేదు. అసలు నిలబడిన తర్వాత